హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. విశ్వానికి కృతజ్ఞతలు. డబ్బు విషయంలో మీరు ఎప్పుడు తక్కువ ఆలోచించకండి. మీ జీవితానికి మీరే రాజు. రాజు ఎప్పుడు ఎవరికి చెయ్యి చాపడు. ఒక హుందనంతో కూడున్న జీవితాన్ని ఆహ్వానించండి. అప్పుడే మీకు అన్నీ అనుకూలిస్తాయి. దరిద్రం, నిస్సహాయత ఇలాంటి వాటి గురించి ఆలోచిస్తే అవే మీకు ఆపాదించబడతాయి. డబ్బుని ప్రేమించండి. మీ జేబులో డబ్బు మీకు ధైర్యాన్ని ఇస్తుంది. దానికి కృతజ్ఞతలు చెప్పండి. వీలైనంత ఆనందంగా వెన్నువిరిచి నడవడం అలవాటుగా మార్చుకోండి. మీ ముఖంలో గంభీర్యం, హుందనంతో అలవాటుగా మార్చుకోండి. మీరు కోటేశ్వరులైతే ఇలాగే ఉంటారు అనే సంగతి మరవకండి. డబ్బు రావడానికి మాత్రమే ఊహించండి. ఖర్చుల గురించి ఆలోచించవద్దు. ప్రతిరోజు చెప్పండి, ఐ లవ్ యూ మనీ, మనీ లవ్స్ మీ, ఎవ్రీడే ఎంకరేజెస్, మై ఇన్కమ్ ఈజ్ వెరీ గుడ్. ఇలాగే చెబుతూ ఉండండి. యాస్, ఇట్ కమ్ టు యూ. ఇలా చెబితే మీకు ఏమవుతుందంటే ప్రతిదీ మనకు అందుకుంటుంది. మీరు ఏదైనా కావచ్చు, ఏదైనా ఏ విషయంలోనైనా కావచ్చు, ఒక నెగిటివ్ థాట్ వచ్చిందనుకో, మీరు అప్పటిదే ఒక మంచి విషయం, పాజిటివ్గా ఉన్న విషయం మీరు ఆలోచించండి. అప్పుడే మీకు ఆ నెగటివ్ అనేది వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనకు నెగటివ్ ఫీలింగ్స్ కలుగుతుందో అప్పుడు మీకు పాజిటివ్గా మార్చుకోవాలంటే ఒకటే దారి. మీరు జస్ట్ మీకు ఏదైతే పాజిటివ్ విషయం ఉందో దాని గురించి ఆలోచించండి. లేదా డబ్బు, సంపద, ఐశ్వర్య అని పదే పదే చెప్తూ ఉండండి. ఎప్పుడు మీకు నెగటివ్ థింగ్స్ వచ్చినప్పుడు ఆటోమేటికలీ అది పాజిటివ్గా మారిపోతుంది. ఎక్కడైనా సరే మీరు మీ మైండ్ని పాజిటివ్గా మార్చుకోవడానికి మీ చేతుల్లోనే ఉంది. ఎప్పుడైతే మనం ఆలోచించే విధానం ఉంటుందో ఆ విధానంలో మన మైండ్ కూడా అలాగే ఉంటుంది. డబ్బు అనే విషయం మరవకండి. ఒక్కరోజు కూడా డబ్బు ఖర్చు పెట్టకుండా ఉండగలరా? అసలు లేరుగా. డబ్బు లేకుంటే అసలు ఎక్కడ కూడా మీకు వాల్యూ ఉండదు. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.